హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అరవింద్ స్వామి మరియు విజయ్ సేతుపతి కలిసి నటించినటువంటి గాంధీ టాక్స్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ముంబైలో ఉన్నటువంటి ఒక స్లమ్ ఏరియాని చూపించడం జరుగుతుంది. ఆ స్లమ్ ఏరియాలో మన విజయ్ సేతుపతి తన తల్లితో పాటు కలిసి అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఆ స్లమ్ ఏరియాలో బాత్రూమ్ కి వెళ్లడం కోసం అందరూ కూడా క్యూ కట్టుకుని ఉండడంతో విజయ్ సేతుపతి వెంటనే అక్కడికి నడవలేనటువంటి తన తల్లిని అక్కడ ఎత్తుకుని తీసుకుని వెళ్తాడు. నిజానికి విజయ్ సేతుపతి ఫాదర్ ముంబైలో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి కొంతకాలం క్రితమే చనిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న బ్రతికి ఉన్న సమయంలో విజయ్ సేతుపతి ఫ్యామిలీ బాగానే బ్రతికి ఉంటుంది. కానీ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పటి నుంచి వీళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. విజయ్ సేతుపతి మాత్రం ఎలాగైనా సరే తన తండ్రి జాబ్ ని తిరిగి మళ్ళీ తను సాధించాలి అని మార్నింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళ అమ్మకు కావాల్సిన పనులన్నీ కూడా చేసేసి డైరెక్ట్ గా కార్పొరేషన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్న జాబ్ ని తనకి ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. ఆ విధంగా ప్రతిరోజు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇంట్లో పూజ కూడా చేసుకుని ఆ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళందరినీ కలిసి మా నాన్న జాబ్ నాకు వచ్చేలా చెయ్యండి అని అడుగుతూ ఉంటాడు. మన విజయ్ సేతుపతి ఉంటున్న ఇంటికి ఆపోజిట్ లోనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లోనే మీనాక్షి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ మీనాక్షి ఈ విజయ్ సేతుపతికి ఆస్తి లేనప్పటికీ తను మంచి నిజాయితీ పరుడు, మంచి నమ్మకస్తుడు అని తనని ఇష్టపడుతూ తనని ప్రేమిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు కూడా విజయ్ సేతుపతి ఫుల్ గా రెడీ అయ్యి వెంటనే తను జాబ్ అడగడం కోసం ఆ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనలాగే చాలా మంది జాబ్స్ కోసం వచ్చి ఉంటారు. మొదటగా విజయ్ అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం లోపలికి వెళ్ళగా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆఫీసర్ విజయ్ కి జాబ్ ఇవ్వకుండా తనని బయటికి పంపించేస్తాడు. దాంతో విజయ్ ఇక్కడ నాకే జాబ్ ఇవ్వడం లేదా అందరికి ఇలాగే అవుతుందా అని కిటికీలో నుంచి చూస్తూ ఉండగా మరొక వ్యక్తి ఇంటర్వ్యూకి వస్తాడు. అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న ఆఫీసర్ వెంటనే ఈసారి ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం వచ్చిన వ్యక్తికి జాబ్ ఇచ్చేస్తాడు. అది చూసినటువంటి విజయ్ సేతుపతి నాకు రావాల్సినటువంటి జాబ్ అతనికి ఎలా వచ్చేసింది అని వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్లి జాబ్ వచ్చినటువంటి ఆ వ్యక్తిని కలిసి, సార్ నాకు రావాల్సినటువంటి జాబ్ మీకు వచ్చేసింది, ఇది ఎలా సాధ్యం, దీని వెనకాల ఉన్నటువంటి ఆ టెక్నిక్ ఏమిటో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి వెంటనే విజయ్ సేతుపతిని చూసి, ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు, నువ్వు కూడా 50,000 ఇవ్వు, నీకు కూడా జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్నటువంటి విజయ్ సేతుపతి ఇప్పుడు మనకు జాబ్ రావాలంటే 50,000 కావాలా, ఇప్పుడు ఆ 50,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత విజయ్ సేతుపతి వెంటనే ఇంట్లో ఉన్న అమ్మకు భోజనం పెట్టాలి అని తిరిగి మళ్ళీ బస్సులో వెళుతూ ఉంటాడు. ఆ బస్సులో ఒక దొంగ బస్సులో ఉన్న వాళ్ళ పాకెట్ లో ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా దొంగతనం చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి విజయ్ సేతుపతి ఆ దొంగను చూసి, మర్యాదగా నువ్వు కొట్టేసినటువంటి డబ్బులు వాళ్ళ పాకెట్స్ లో పెట్టాయి, లేదంటే నీ గురించి పోలీసులకు చెప్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో దొంగ తను కొట్టేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా అక్కడే పెట్టేస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విజయ్ సేతుపతి కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. అలా విజయ్ సేతుపతి అమ్మకు భోజనం పెట్టాలి అని వేగంగా ఇంటి లోపలికి వెళుతూ ఉండగా వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి మెస్ నుంచి ఒక పార్సిల్ అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ పార్సిల్ తో పాటు ఒక లెటర్ కూడా ఉండడంతో విజయ్ వెంటనే ఆ లెటర్ ని ఓపెన్ చేసి చదవగా అందులో హోటల్ ఓనర్ ఇలా రాసి ఉంటాడు, ఇదే మీకు లాస్ట్ భోజనం అని చెప్పవచ్చు, మీరు డబ్బులు కడితేనే నెక్స్ట్ మీ ఇంటికి భోజనం పంపిస్తాము అని చెప్పి ఆ లెటర్ లో రాసి ఉంటారు. దాన్ని చూసినటువంటి విజయ్ సేతుపతి, ఏంటి అసలు మన తలరాత ఇలా మారిపోయింది, కనీసం తినడానికి కూడా మనకు డబ్బులు లేవు, ఎప్పుడు ఇంక మనం ధనవంతుల్లాగా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ముంబైలో ఉన్నటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని చూపించడం జరుగుతుంది. ఈ క్యారెక్టర్ ని అరవింద్ స్వామి చేయడం జరిగింది. ఈ సినిమాలో అతని పేరు చంద్రబోస్. తను ఒక ఆర్కిటెక్ట్ కంపెనీ రన్ చేస్తూ కొన్ని వేల కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. కానీ అతని ఫ్యామిలీ మాత్రం ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది. దాంతో తను తన తల్లి దగ్గర జీవిస్తూ ఉంటాడు. కానీ రీసెంట్ గా అనారోగ్యం కారణం వల్ల తన తల్లి కూడా చనిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబోస్ కి నా అనే వాళ్ళు ఎవరో లేకుండా ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ చంద్రబోస్ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా లోకల్ గా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు నొక్కేయాలి అని ఈ చంద్రబోస్ కంపెనీ దివాలా తీసే విధంగా చేస్తాడు. నాలుగు తర్వాత నిజంగానే ఆ రాజకీయ నాయకుడు మన చంద్రబోస్ ఆస్తి మొత్తాన్ని కూడా జప్తు చేసేసుకుంటాడు. దాంతో తనకి అంత ఆస్తి ఉన్నప్పటికీ ఆస్తులన్నీ కూడా వదిలిపెట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఫైనల్ గా చంద్రబోస్ కి ఒక పాత ఇల్లు మరియు ఒక కారు మాత్రమే మిగిలి ఉంటుంది. దాంతో ఆ చంద్రబోస్ తన బాధను భరించలేక రెగ్యులర్ గా మధ్యాహ్నం టైంలో కూడా మందును తాగడం
మొదలుపెట్టి ఉంటాడు. ఒకరోజు అదే విధంగా ఫుల్ గా మందు తాగి కారులో వెళుతూ ఉండగా ఒక లేడీ విలేకరి అది గమనించి వెంటనే అదంతా కూడా వీడియో తీసి చంద్రబోస్ తన ఆస్తి పోయింది అనే బాధలో ముందుకు బాగా బానిసయ్యి ముందు తాగి కారు డ్రైవింగ్ చేసుకుని వెళుతున్నాడు అని ఆ న్యూస్ ని బాగా వైరల్ చేస్తుంది. అలా చంద్రబోస్ రెగ్యులర్ గా బార్కి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి మందు బాటిల్స్ అన్నిటిని కూడా కొని ఇంటికి తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. మరోపక్క విజయ్ సేతుపతి ఆ కార్పొరేషన్ దగ్గరికి వెళ్లి తన తండ్రి జాబ్ ని తనకి ఇప్పించండి అని అడుగుతూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం విజయ్ సేతుపతి వాళ్ళు ఉన్న ఏరియాలో ఉన్న పార్క్ లో ఒక ఈవెంట్ జరుగుతూ ఉండడంతో అక్కడ కృష్ణుడు వేసుకుని కదలకుండా అలాగే నిలబడి ఉండి ఉంటాడు. ఎందుకంటే ఆ ఈవెంట్ వాళ్ళు విజయ్ సేతుపతిని చూసి కృష్ణుడు వేసుకుని మా ప్రోగ్రామ్ అయ్యే వరకు కదలకుండా ఉండు, నీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఉండడంతో ఆ డబ్బుల కోసమని విజయ్ సేతుపతి కృష్ణుడు వేసుకుని ఆ ప్రోగ్రామ్ నడిచే ప్లేస్ దగ్గర సైలెంట్ గా ఏమీ మాట్లాడకుండా కదలకుండా అలాగే ఉంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక బాబు తను తింటున్నటువంటి ఐస్ క్రీమ్ తీసుకువచ్చి విజయ్ సేతుపతి మొహం మీద రాసి వెళ్లిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. దాంతో విజయ్ సేతుపతి కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉండగా ఆ ఈవెంట్ కి చంద్రబోస్ కూడా వచ్చి ఉండడంతో తను వెంటనే కృష్ణుడి వేషంలో ఉన్నటువంటి విజయ్ సేతుపతి దగ్గరికి వెళ్లి తన మొహానికి అంటి ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ని తుడిచి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ మీరందరూ కూడా ఇతన్ని అభినందించాలి, ఇదంతా కూడా తన ఫ్యామిలీ కోసమే చేస్తున్నట్లుగా ఉన్నాడు కదా అని తన దగ్గర ఉన్న కొంత డబ్బులు కూడా విజయ్ సేతుపతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాన్ని చూసినటువంటి విజయ్ సేతుపతి ఎవరితను ఇంత మంచి వాళ్ళగా ఉన్నాడు అని ఆ చంద్రబోస్ గురించి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఈవెంట్ అయిన తర్వాత విజయ్ సేతుపతి ఆ చంద్రబోస్ ని ఫాలో అవుతూ వెళ్ళగా చంద్రబోస్ తన ఇంట్లోకి వెళ్లిపోతాడు. అది చూసినటువంటి విజయ్ సేతుపతి ఇతను చాలా పెద్ద వ్యక్తి, బాగా డబ్బులున్న వ్యక్తిలాగా ఉన్నాడు అనుకుని అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అలా విజయ్ సేతుపతి ఇంటికి తిరిగి రాగా ఈసారి అక్కడ ఫుడ్ పార్సిల్ తో పాటు మరొక లెటర్ కూడా పెట్టి ఉంటారు. ఇదే మీకు లాస్ట్ ఫైనల్ వార్నింగ్, మీరు డబ్బులు కట్టకపోతే మీ ఇంటికి ఫుడ్ తీసుకురామని చెప్పి ఆ చీటీలో రాసి ఉంటారు. దాంతో ఆ విజయ్ సేతుపతి అసలు ఏంటి నా తలరాత ఎలా మారింది, కనీసం కన్న తల్లికి కూడా కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విజయ్ సేతుపతి ఉంటున్న ఇంటికి ఆపోజిట్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి మీనాక్షికి బాగా చదువుకున్న బాగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఒక వ్యక్తితో పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. దాంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి విజయ్ సేతుపతి అసలు నా బ్రతికి ఎందుకు ఇలా తయారైపోయింది, నేను ఏది కోరుకున్నా నాకు ఎందుకు దక్కడం లేదు అని బాధపడుతూ దీని అంతటికీ కారణం ఆ గాంధీ ఫోటో ఉన్న డబ్బులే అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో అప్పటి నుంచి కూడా విజయ్ సేతుపతి ఆ మీనాక్షితో మాట్లాడడం కూడా ఆపేస్తాడు. అయితే మీనాక్షి విజయ్ సేతుపతిని ఒక రూమ్ లోకి పిలిచి నాకు ఈ పెళ్లి చూపులు నచ్చలేదు, నేను ఇప్పటికీ నిన్నే ఇష్టపడుతున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. దాంతో విజయ్ సేతుపతి వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి నేను ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటే జాబ్ రావాలి, ఆ జాబ్ రావాలంటే నేను ఇప్పుడు వాళ్ళకి లంచంగా 50,000 ఇవ్వాలి, ఇప్పుడు ఆ 50,000 ఎక్కడి నుంచి సంపాదించాలి అని బస్ స్టాండ్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంతకుముందు బస్సులో దొంగతనం చేసినటువంటి ఆ దొంగ ఒక ఖరీదైన కారులో అక్కడికి వచ్చి తను దొంగతనం చేసినటువంటి పర్సుల్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసుకుని ఆ పర్సుల్ని బయటికి ఇసిరేస్తూ ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ లో విజయ్ సేతుపతి ఉండడంతో తను దొంగతనం చేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా విజయ్ సేతుపతికి చూపిస్తూ ఉంటాడు. ఆ వెంటనే దొంగ విజయ్ సేతుపతి దగ్గరికి వచ్చి చూసావా నేను ఎంత డబ్బుల్ని సంపాదించాను, ఇది నీ వల్ల కాదు, నువ్వు కేవలం బస్ స్టాండ్ లో కూర్చొని నీ తలరాతని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటావు అని చాలా వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది చూసినటువంటి విజయ్ సేతుపతి ఒకటి డిసైడ్ అవుతాడు, ఈ దేశంలో నిజాయితీ మరియు మంచితనం నీతి న్యాయం అంటే అస్సలు కుదరదు, ఇక్కడ మనం బ్రతకలేం, మనం కూడా దొంగతనం చేద్దామని డిసైడ్ అయిపోతాడు. ఆ వెంటనే విజయ్ సేతుపతి మనం దొంగతనం చేయాలంటే మనకు కూడా ఒక వెపన్ కావాలి అని తను వెంటనే ఒక షాప్ దగ్గరికి వెళ్లి ఒక కత్తిని తీసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే షాప్ దగ్గరికి చంద్రబోస్ కూడా వచ్చి అక్కడ ఏదో షాపింగ్ చేస్తూ వాళ్ళకి డబ్బులు కట్టే సమయంలో అతని పర్సు కింద పడిపోతుంది. విజయ్ సేతుపతి వెంటనే ఆ పర్సుని తీసి ఇవ్వబోతూ ఉండగా చంద్రబోస్ ఆ పర్సుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది చూసినటువంటి విజయ్ సేతుపతి ఇతను బాగా ధనవంతుల్లాగా ఉన్నాడు, ఖచ్చితంగా ఇతని ఇంట్లోనే మనం దొంగతనం చేస్తే మనకు కావాల్సిన 50,000 దొరుకుతాయి అని తన టార్గెట్ ని కూడా ఫిక్స్ చేసుకుంటాడు విజయ్ సేతుపతి. ఆ వెంటనే విజయ్ సేతుపతి చంద్రబోస్ ని ఫాలో అవుతూ వెళ్ళగా చంద్రబోస్ ఒక క్లబ్ దగ్గరకు వెళ్ళగా విజయ్ సేతుపతి కూడా లోపలికి వెళ్లి తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అక్కడ చంద్రబోస్ పేకాట ఆడుతూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి విజయ్ సేతుపతి మనకి 50,000 కాదు, ఆ సూట్ కేసులో ఉన్న డబ్బు మొత్తం మనకు కావాలి అని ఆశపడుతూ ఉంటాడు. ఆ తర్వాత చంద్రబోస్ ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా విజయ్ సేతుపతి కూడా తననే ఫాలో అయ్యి వెళ్ళి ఈ రోజు కాదు రేపు వచ్చి ఆ చంద్రబోస్ ఇంట్లో ఉన్నటువంటి ఆ సూట్ కేసుని తీసుకుని వెళ్లిపోవాలి అని విజయ్ సేతుపతి తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు.
అలా ఇంటికి తిరిగి వచ్చినటువంటి విజయ్ సేతుపతి వెంటనే ఆ మీనాక్షిని చూసి రేపటితో మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, నాకు జాబ్ వస్తుంది, ఖచ్చితంగా నువ్వు నేను అమ్మ అందరం కూడా ఆనందంగా కలిసి జీవించవచ్చు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో విజయ్ సేతుపతి పాకెట్లో నుంచి ఒక లెటర్ కింద పడడంతో మీనాక్షి ఆ లెటర్ ని తీసుకుని చదవగా ఆ లెటర్ లో విజయ్ సేతుపతి ఆ చంద్రబోస్ ఇంట్లో ఏ విధంగా దొంగతనం చేయాలో అదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం రాసి ఉంటాడు. అది చూసినటువంటి మీనాక్షి రేపు విజయ్ సేతుపతి దొంగతనం చేస్తున్నాడు అని తెలుసుకుని తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు విజయ్ సేతుపతి దొంగతనం చేయడం కోసం వెళుతూ ఉండగా ఒక వ్యక్తి సైకిల్ మీద టీ అమ్ముతూ ఉంటాడు. విజయ్ సేతుపతి తన దగ్గర ఉన్నటువంటి కత్తి చూపించి ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సైకిల్ తీసుకుని డైరెక్ట్ గా ఆ చంద్రబోస్ ఇంటి దగ్గరికి రాగా ఆ సమయంలో చంద్రబోస్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసినటువంటి విజయ్ సేతుపతి అసలు చంద్రబోస్ ఇక్కడికి ఇన్స్పెక్టర్ ని ఎందుకు పిలిచాడు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సూట్ కేసులో నుంచి కొంత డబ్బులు తీసి చంద్రబోస్ ఇన్స్పెక్టర్ కి ఇస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నటువంటి విజయ్ సేతుపతి ఈ పోలీస్ ఆఫీసర్ మరియు చంద్రబోస్ ఇంట్లో నుంచి బయటకి ఎప్పుడు వెళ్లిపోతారు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత చాలా సేపటికి ఇన్స్పెక్టర్ చంద్రబోస్ ని ఇంట్లో నుంచి కూడా తీసుకుని వెళ్లిపోతాడు. అది చూసినటువంటి విజయ్ సేతుపతి డైరెక్ట్ గా చాలా ఆనందపడుతూ వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్లి ఆ ఇంటి లోపల తను చూసినటువంటి సూట్ కేసు ఎక్కడ ఉంది అని ఆ డబ్బులు ఉన్న సూట్ కేసు కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే అదే చంద్రబోస్ ఇంట్లోకి ఇంతకు ముందు బస్సులో దొంగతనం చేసినటువంటి ఆ దొంగ కూడా దొంగతనం చేయడం కోసం వచ్చి ఇల్లు మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరికీ తెలియనటువంటి మరొక టాప్ సీక్రెట్ ఏమిటి అంటే ఈ చంద్రబోస్ బిజినెస్ అన్ని కూడా దివాలా తీసిపోయి తను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం మాత్రం విజయ్ సేతుపతికి మరియు ఆ దొంగకి ఇద్దరికి కూడా తెలియకుండా ఉంటుంది. మరోపక్క చంద్రబోస్ మరియు ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అక్కడ డబ్బులు ఇచ్చి ఒక అనాథ శవాన్ని కొని బాక్స్ లో పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి విజయ్ సేతుపతి చూసి ఆ చంద్రబోస్ ఏదో ఒక బాక్స్ ని తీసుకుని వస్తున్నాడు, ఆ బాక్స్ లో కూడా డబ్బులు ఉందేమో అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క విజయ్ సేతుపతి డబ్బులు ఉన్నటువంటి సూట్ కేసు కోసం ఇల్లు మొత్తం వెతుకుతాడు, కానీ ఎక్కడా కూడా ఆ సూట్ కేసు కనిపించదు. అదే సమయంలో విజయ్ సేతుపతి చంద్రబోస్ చేతిలో ఒక చిన్న సూట్ కేసు ఉండడం చూసి ఖచ్చితంగా డబ్బులు ఆ సూట్ కేసులోనే ఉండి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇద్దరు దొంగలు పైన డబ్బుల కోసం వెతుకుతూ ఉండగా సడన్ గా ఒక సౌండ్ వినిపించడంతో చంద్రబోస్ ఇంట్లోకి ఎవరో వచ్చారు అని తను వెంటనే పైకి వెళ్లి వెతుకుతూ ఉంటాడు. అయితే ఈ ఇద్దరు దొంగలు కూడా చంద్రబోస్ కనిపించకుండా దాక్కుంటూ ఉంటారు. ఇక్కడే మనకు ఆ చంద్రబోస్ ఎందుకు అనాథ శవాన్ని ఇంటికి తీసుకువచ్చాడు అన్నది కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి ఈ చంద్రబోస్ చాలా మంది దగ్గర అప్పులు చేసి ఉండడంతో అప్పులో వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వమని చాలా గొడవ చేస్తూ ఉండి ఉంటారు. దానికే చంద్రబోస్ ఒక అనాథ శవాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఇల్లు మొత్తం కాల్చేస్తే చంద్రబోస్ అప్పులు బాధను భరించలేక ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని అందరూ అనుకోవాలి అని అలా ప్లాన్ చేసి ఉండి ఉంటాడు. మరోపక్క ఇంట్లో ఉన్నటువంటి విజయ్ సేతుపతి మాత్రం డబ్బులేవి దొరకడం లేదు అని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ కూడా తీసి బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాడు. మరోపక్క చంద్రబోస్ తను చాలా మద్యం బాటిల్ని తీసుకుని వచ్చి ఉంటాడు కదా, వాటికి చిన్నగా బెజ్జం పెట్టి వాటి మీద క్యాండిల్ వెలిగించి ఉంటాడు. ఎందుకంటే ఆ క్యాండిల్ వెలిగిపోయిన తర్వాత మద్యం బాటిల్కి నిప్పంటుకుని అదంతా కూడా తగులుకుని ఇల్లంతా కాలిపోతుంది అని ప్లాన్ చేసి ఉండి ఉంటాడు. అదే సమయంలో విజయ్ సేతుపతి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ బయటికి వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఆ సమయంలో విజయ్ సేతుపతి వెంటనే ఒక వాష్రూమ్ లోకి వెళ్ళగా చంద్రబోస్ తను తీసుకొచ్చినటువంటి ఆ డెడ్ బాడీని ఆ వాష్రూమ్ లోనే పెట్టి ఆ డెడ్ బాడీ మీద చాలా మద్యాన్ని కూడా పోసి ఉండి ఉంటాడు. అది చూసినటువంటి విజయ్ సేతుపతికి మాత్రం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉంటాడు. ఆ వెంటనే విజయ్ సేతుపతి ఇక్కడి నుంచి ఎలాగైనా బయటికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ చంద్రబోస్ మాత్రం ఇంటి బయటే ఉండడంతో ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ అక్కడ ఉన్న రూమ్స్ అన్ని కూడా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు విజయ్ సేతుపతికి తను నిన్న రాత్రి చంద్రబోస్ చేతిలో చూసినటువంటి సూట్ కేసు కనిపిస్తుంది. దాంతో విజయ్ సేతుపతి వెంటనే వెళ్లి ఆ సూట్ కేసును ఓపెన్ చేయగా అందులో డబ్బులు ఉంటాయి. దాంతో విజయ్ సేతుపతి ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా సూట్ కేసు తీసుకుని అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అయితే తనతో పాటు ఆ ఇంట్లో దొంగతనం చేయడం కోసం వచ్చినటువంటి దొంగ మాత్రం ఆ ఇంట్లోనే ఇరుక్కుని పోయి ఉంటాడు. మరోపక్క విషయం తెలుసుకున్నటువంటి మీనాక్షి డైరెక్ట్ గా విజయ్ సేతుపతి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నీలో ఉన్న నిజాయితీ మంచితనం చూసి నిన్ను ప్రేమించాను, నీ దగ్గర డబ్బులు లేకపోయినా నిన్ను ఆ రోజు నేను ప్రేమించాను, కానీ నువ్వు ఈ విధంగా దొంగతనం చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను, నువ్వు ఏ ఇంట్లో అయితే దొంగతనం చేసావో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లోనే పెట్టే అని గొడవ చేస్తూ ఉంటుంది. అయితే విజయ్ సేతుపతి మాత్రం మీనాక్షిని చూసి ఒకసారి నా మాట విను, రేపు వెళ్ళి 50,000 లంచం ఇవ్వకపోతే నాకు జాబ్ రాదు, నేను అందుకే ఈ డబ్బుల్ని దొంగతనం చేశానని అంటూ ఉంటాడు. అయినప్పటికీ మీనాక్షి మాత్రం విజయ్ సేతుపతిని చూసి ఈ కబుర్లన్నీ నాకు చెప్పకు, నువ్వు దొంగతనం చేయడం తప్పు, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో పెట్టేయి, లేదంటే నువ్వు నన్ను మర్చిపో అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
దాంతో విజయ్ సేతుపతి తను కొట్టేసినటువంటి డబ్బుల్ని తీసుకుని వెళ్ళి ఆ చంద్రబోస్ ఇంట్లో పెట్టేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విజయ్ సేతుపతికి తన డబ్బుల్ని కొట్టేసే సమయంలో అక్కడ చంద్రబోస్ రాసినటువంటి ఒక లెటర్ని కూడా చదివి ఉంటాడు. ఆ లెటర్లో చంద్రబోస్ ఈ విధంగా రాసి ఉండి ఉంటాడు: జీవితంలో డబ్బులు శాశ్వతం కాదు, కుటుంబం, ఆప్యాయత మరియు ప్రేమ చాలా ముఖ్యం. జీవితంలో డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ మనం అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతే తిరిగి వాళ్ళని పొందడం చాలా కష్టమని ఆ లెటర్ లో రాసి ఉంటాడు. ఈ విషయాల గురించి ఆలోచించినటువంటి విజయ్ సేతుపతి వెంటనే ఆ డబ్బుల్ని తిరిగి తీసుకుని వెళ్లి ఆ చంద్రబోస్ ఇంట్లో పెట్టాలి అని బయలుదేరి వెళుతూ ఉంటాడు. మరోపక్క చంద్రబోస్ తన ఇంటిని తిరిగి చివరిసారిగా చూసుకుందామని ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఆ ఇంట్లో తన వైఫ్ తో మరియు తన పిల్లలతో గడిపినటువంటి క్షణాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ వెంటనే ఒక సీక్రెట్ గదిలోకి వెళ్తాడు. ఆ గదిలో చాలా బంగారు బిస్కెట్లు ఉండడంతో వాటన్నిటిని కూడా ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి మరోసారి చివరిసారిగా ఆ ఇల్లు మొత్తం తిరిగి వెంటనే ఆ ఇంటిని బ్లాస్ట్ చేసేస్తాడు. ఇప్పటికీ ఆ ఇంట్లో దొంగతనంకి వచ్చినటువంటి ఆ దొంగ అక్కడే ఉంటాడు. ఆ దొంగ అక్కడి నుంచి ఎలా తప్పించుకుని వెళ్లాలో తెలియక అటు ఇటు పరిగెడుతూ ఫైనల్ గా కిటికీలో నుంచి ఒక పక్కకు దూకేస్తాడు. చంద్రబోస్ మాత్రం తన కంటికి ఎదురుగా కాలిపోతున్నటువంటి తన ఇల్లును చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చంద్రబోస్ దగ్గరికి మంకీ క్యాప్ పెట్టుకుని విజయ్ సేతుపతి వచ్చి నిలబడడంతో చంద్రబోస్ వెంటనే తనను చూసి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అయితే విజయ్ సేతుపతి మాత్రం సైలెంట్ గా ఉండడంతో విజయ్ సేతుపతి కళ్ళను చూసినటువంటి ఆ చంద్రబోస్ నువ్వే కదా ఆ రోజు ఈవెంట్ లో కృష్ణుడు వేసుకుని ఉన్నావు కదా, నువ్వే కదా అని గుర్తుపట్టేస్తాడు. దాంతో విజయ్ సేతుపతి వెంటనే ఆ మంకీ క్యాప్ ని తీసేసి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఆ చంద్రబోస్ కి ఇచ్చి, సార్ నన్ను క్షమించండి, ఈ డబ్బుల్ని నేను మీ ఇంట్లో దొంగతనం చేశాను, నాకు ఈ డబ్బులు చాలా అవసరం, అందుకే నేను మీ ఇంట్లో దొంగతనం చేయడం కోసం వచ్చి ఈ విధంగా చేశాను అని జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అది మొత్తం విన్నటువంటి చంద్రబోస్ వెంటనే విజయ్ సేతుపతిని చూసి తనని క్షమించి ఈ డబ్బులు నువ్వే ఉంచుకో, ఈ డబ్బులతో ఆనందంగా జీవించు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో విజయ్ సేతుపతి డైరెక్ట్ గా తను ఇంతకు ముందు దొంగతనం చేయడం కోసం వెళ్లేటప్పుడు టీ అమ్ముకునే ఒక వ్యక్తిని బెదిరించి సైకిల్ తీసుకువెళ్ళాడు కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి అతని సైకిల్ అతనికి ఇచ్చేసి మరొక 50,000 కూడా అతని చేతిలో పెట్టి నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ బ్రేకింగ్ న్యూస్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రబోస్ అతని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతను నివసిస్తున్న ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోయింది అని బ్రేకింగ్ న్యూస్ ని వేస్తూ ఉంటారు. కానీ నిజానికి అప్పు ఇచ్చిన వ్యక్తుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా ప్లాన్ చేసి చంద్రబోస్ తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ బిస్కెట్లు మొత్తం కూడా విదేశాలకు తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. మరో పక్క మన విజయ్ సేతుపతి తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతమైనటువంటి నీతి, నిజాయితీ, మంచితనాన్ని ఉపయోగించి మనం ఒక మంచి పని చేద్దామని అనుకుంటూ ఉంటాడు. చివరికి తన తండ్రి ఉద్యోగం పారిశుద్ధ్య కార్మికుడిగా తనకి ఉద్యోగం లభిస్తుంది. ఆ తర్వాత ఒకరోజు విజయ్ సేతుపతి రోడ్డు మీద శుభ్రం చేస్తూ ఉండగా ఇంతకుముందు ఇంట్లో దొంగతనం చేయడం కోసం వచ్చినటువంటి దొంగ ఆ ఇంట్లో నుంచి కిందకు దూకేశాడు కదా, ఆ సమయంలో తన బాడీ బ్యాక్ సైడ్ మొత్తం కాలిపోయి ఉంటుంది. దాంతో ఆ దొంగ కుంటుకుని నడుచుకుని వెళుతూ ఉంటాడు. అలా ఆ దొంగ చాలా బాధపడుతూ నడుచుకుని వెళుతూ ఉండగా అది చూసినటువంటి విజయ్ సేతుపతి మాత్రం ఈ సమాజంలో నీతి, నిజాయితీతో బ్రతికి ఉన్నంత వరకే తమంతటి తాముగా మనకు కావాల్సినవన్నీ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాయి, కానీ ఈ విధంగా దొంగతనాలు చేస్తే మాత్రం చివరికి ఇదే జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత విజయ్ సేతుపతి అక్కడ వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి విజయ్ సేతుపతి వైఫ్ అయినటువంటి మీనాక్షి మరియు వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా అక్కడికి భోజనం తీసుకుని వస్తారు. దాంతో ముగ్గురు కలిసి అక్కడ ఆనందంగా భోజనం చేస్తూ ఉంటారు. అలా నీతి, నిజాయితీని నమ్ముకున్నటువంటి విజయ్ సేతుపతి జీవితంలోకి తను కోరుకున్నటువంటి ప్రశాంతమైన జీవితం వచ్చింది అని చూపించి మూవీని ముగిస్తారు. సొంత తమ్ముళ్లే తన అన్నయ్యని ఎందుకు చంపాలని చూస్తున్నారు? అన్నయ్యని కుంభమేళాకి తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేశారు? అన్నయ్య తన ఆస్తి మొత్తాన్ని ఎలా పంచాడు? అన్నయ్య ఎందుకు ఇంకా తమ్ముళ్లతో కలిసి ఉండకూడదు, ఇంటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాడు? ఖాళీధర్కి బల్లుకి మధ్య గల సంబంధం ఏమిటి? ఆ ఖాళీధర్ బల్లు మరియు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాగుండాలి అని తను ఏం చేశాడు అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఖాళీధర్ లాపటా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.